వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కానీ, ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి రావడానికి కానీ ముఖ్య భూమిక పోషించింది ఇక్కడ సూపర్ 6 అయితే ఇంకోవైపు 6 గ్యారంటీ అని 2 పథకాలు. అయితే ఈ 2 పథకాలు ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల పాలన కానీ దెబ్బతీయడానికి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు. అయితే ఈ హామీలను ఎంతవరకు ఈ పార్టీలు నెరవేర్చాయి, నిజంగానే ఇచ్చిన సూపర్ 6 కానీ సూపర్ గ్యారంటీ కానీ ఎంతవరకు నెరవేరాయి, అసలు వీటిని అమలు చేశారా? ముందుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ అటు వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తిగా అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి సూపర్ 6 అనే ఒక పథకాలను అయితే ప్రవేశపెట్టాయి. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక గృహజ్యోతి కానీ, దీపం 2.0 కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, మత్స్యకార భరోసా కానీ, యువనేస్తం అనే పథకాలను ఈ 6 పథకాల్లో ముఖ్యంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు పర్ మంత్ హౌస్ హోల్డర్స్కి ఇస్తాము అని చెప్పి ఇటు కూటమి పార్టీలు అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చాయి. ఇవి కాస్త వరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే 150 యూనిట్ల ఫ్రీ యూనిట్ కరెంట్ని ఏదైతే ఇచ్చారో ఇంకా 50 యూనిట్ల వరకు పెంచుతూ టోటల్గా 200 యూనిట్ల వరకు వీళ్ళు సబ్సిడీ ఇస్తాము పథకం కింద అని చెప్పారు. ఇక 100% సబ్సిడీ ఆన్ బిల్స్ పూర్ ఫ్యామిలీ ఉమెన్ ఎవరైతే అంటే ఇంటి పెద్దగా ఉమెన్ లీడ్ చేస్తున్న ఫ్యామిలీలకు కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే దీన్ని జూలై 2024లో లాంచ్ చేస్తే ఇది పూర్తిగా ఆపరేషనల్ అవుతుందా అంటే ఇప్పటి వరకు 1.3 కోట్ల ఇండ్లకు ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ఇక్కడ కూటమి పార్టీ సక్సెస్ఫుల్గా చేసిందనే చెప్పుకోవాలి. దీనికోసం అని చెప్పి 2500 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 1.3 crore ప్లస్ హౌస్ హోల్డర్స్కి అయితే ఇప్పటివరకు ఈ పథకాన్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసింది. ఇక దీపం 2.0 పథకం కింద ప్రతి అంటే పేద మధ్యతరగతి వాళ్లకు ఇక్కడ ఎల్పిజి సిలిండర్ను సంవత్సరానికి 3 ఉచితంగా ఇస్తాము అని చెప్పి దీన్ని సెప్టెంబర్ 2024లో లాంచ్ చేస్తే దీనికోసం ఇప్పటి వరకు మొదటి సిలిండర్ని సక్సెస్ఫుల్గా ఇచ్చింది. దాంట్లో 90 లక్షల ప్లస్ ఫ్యామిలీస్ అయితే ఇప్పటి వరకు కూడా సిలిండర్ని రిసీవ్ అయ్యాయి. దీనికోసం బడ్జెట్లో 2601 కోట్లు ప్రవేశపెడితే ఇప్పటి వరకు 90.1 లక్షల మంది ఈ పబ్లిక్ హౌస్ హోల్డ్స్ టోటల్గా ఈ సిలిండర్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత తల్లికి వందనం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి టోటల్గా ప్రతి ఇంట్లోనూ ఉన్న పిల్లలందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా తల్లుల అకౌంట్లో వేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం దీన్ని జూన్ 12, 2025లో లాంచ్ చేసింది. 2025లో ఈ పథకం రాకపోయినా 2025-26 అకాడమిక్ ఇయర్కి మాత్రం ఈ పథకం అయితే ప్రవేశపెట్టారు. దీనికోసం టోటల్గా 9,407 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే దానికోసం ఇప్పటి వరకు ఖర్చు చేసింది దాదాపు 6,000 కోట్ల రూపాయలు. దీంట్లో 1.3 కోట్ల ప్లస్ స్టూడెంట్స్ కూడా లబ్ధి చేకూరారు. కాకపోతే ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే గవర్నమెంట్ అనేది ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాలి. గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మెయిన్గా గవర్నమెంట్ స్కూళ్లను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ చదివే పిల్లలకు 13,000 రూపాయలు అమ్మఒడి కింద ఇస్తే ఇక్కడ కూటమి గవర్నమెంట్ మాత్రం ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఇస్తుంది. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదవడానికి విద్యార్థులను ఎంకరేజ్ చేయాలా అనే ఒక క్వశ్చన్ వస్తే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే పూర్తిగా దారిద్ర్య రేఖకు దిగుగా ఉంటారో వాళ్లకు మాత్రమే మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని అయితే కూటమి గవర్నమెంట్ చెప్తుంది. ఇక అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి ఒక ఫ్యామిలీకి దాదాపుగా 20,000 రూపాయలు ఇక్కడ ఇస్తామన్నారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులతో కలుపుకొని కూటమి పార్టీ కూడా కొంత డబ్బులు వేసి ఇక్కడ అన్నదాత సుఖీభావ అంటే స్టేట్ ప్లస్ సెంట్రల్ 2 కలిపి కూడా ఈ అన్నదాత సుఖీభావని ఇచ్చేది. దీనికి ఆగస్టు 2, 2025లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అమౌంట్లు కూడా వేశారు. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 5,000ను గవర్నమెంట్ దాదాపుగా 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇక్కడ డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఇక్కడ దీనికి సంబంధించి దాదాపుగా 6,300 కోట్ల రూపాయలని ఇక్కడ బడ్జెట్లో అలొకేట్ చేస్తే దీంతో 46 లక్షల మంది రైతులు అయితే ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ కింద పూర్తిగా కంప్లీట్ చేశాము అని అయితే కూటమి గవర్నమెంట్ చెప్తుంది. ఇక మత్స్యకార భరోసా కింద మత్స్యకారులు ఉంటారో వాళ్ళకు సంబంధించి బోట్ ఏదైనా రిపేర్ కోసం కానీ లేదంటే బోట్లో వెళ్తున్నప్పుడు వాళ్ళకు డీజిల్ లేదంటే ఇతర సౌకర్యాల కోసం అంటూ ఇక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ పథకంలో దాదాపుగా 10 నుంచి 15,000 టోటల్గా ఒక్కొక్క ఫ్యామిలీకి ఇస్తాము, అది మత్స్యకారులకు మాత్రమే ఇస్తామని చెప్పి ఇక్కడ ఆగస్టు 15, 2025లో
ఇక్కడ ఈ పథకాన్ని లాంచ్ చేస్తే రీసెంట్లీ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే పూర్తయ్యాయి. ఇక ఫోకస్ కోస్టల్ ఏరియాలో ఎవరెవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళ దాని మీద ఇప్పటికే లిస్టు కూడా ప్రభుత్వం అయితే తెప్పించుకుంటుంది. దీనికోసం బడ్జెట్లో దాదాపు 1200 కోట్ల రూపాయలని రిలీజ్ చేసి తర్వాత 2.5 లక్షల మంది ఫ్యామిలీస్ ఇప్పటికే ఈ పథకానికి అర్హులము అని చెప్పి వాళ్ళైతే రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఇందులో ఎంతమంది స్క్రూటినీ చేసిన తర్వాత దీంట్లో ఎవరెవరు అర్హులు అనేది కూడా కూటమి గవర్నమెంట్ లిస్టు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత యువనేస్తం సంబంధించి మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఎడ్యుకేటెడ్ యూత్ ఏదైతే ఉందో జాబ్ల కోసం సెర్చ్ చేసుకునే యూత్ కోసము దాదాపు 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లకు ప్రతి నెల దాదాపుగా 3,000 రూపాయలు అలా 6 నెలల పాటు వేస్తాము అని గవర్నమెంట్ చెప్పింది. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి లాంచ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఇక దీనికోసం బడ్జెట్లో 6,300 కోట్ల రూపాయలని ఇప్పటికే కూటమి గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టింది. కానీ ఇక్కడ ఈ 6,300 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. దీంట్లో యూత్ జాబ్ చూసుకుంటే 5 లక్షల ప్లస్ యూత్ దీనికోసం ఎప్పుడు పథకం లాంచ్ చేస్తారా అని కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూటమి పార్టీలు కానీ లేదంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా డిస్బర్స్ చేశారు, ఇప్పుడు కూటమి పార్టీలు ఎంతవరకు వీటిని టోటల్గా దారిలోకి తీసుకొచ్చింది అనేది మనం చూస్తే కనుక ఇక్కడ తల్లికి వందనం ఇక టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు దీన్ని అనౌన్స్ చేస్తే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. తర్వాత దీని లాంచ్ డేట్ టీడీపీకి సంబంధించి జూన్ 12, 2025 అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జనవరి 9, 2020లో ఈ అమ్మఒడి అనేది లాంచ్ చేశారు. తర్వాత ఇక్కడ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులను ఎంకరేజ్ చేయాలని చెప్పి కూటమి పార్టీలు టోటల్గా అంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులందరినీ కూడా తీసుకుంటే ఇక్కడ కేవలం ఎవరైతే మదర్స్ స్కూల్ అంటే పిల్లలు 1 నుంచి 12వ తరగతి వరకు పిల్లలు వెళ్ళే స్కూల్ అంటే దాదాపుగా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళు ఫ్యామిలీకి ఒకరు చొప్పున మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ చూసుకుంటే దీనికి మదర్స్ చిల్డ్రన్ 1 to 12 ఉండాలి. గవర్నమెంట్ ఎయిడెడ్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్ ఏదైనా ఉండొచ్చు. నో ఇన్కమ్ క్యాప్ మెన్షన్డ్, అసలు ఇన్కమ్ క్యాప్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. తర్వాత ఇక్కడ మాత్రము కేవలం 75% అటెండెన్స్ ఉండాలి అని చెప్పి కూడా ఇక్కడ మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే నిర్ణయించి అప్పటి గవర్నమెంట్ అయితే ఒక బడ్జెట్ కూడా శాంక్షన్ చేసింది. టోటల్గా ఇక్కడ 1.3 కోట్ల మంది స్టూడెంట్స్ దాదాపు అంటే 46 లక్షల మంది తల్లులు ఇక్కడ ఈ పథకానికి డబ్బులు పడితే గతంలో 42 నుంచి 44 లక్షల మంది స్టూడెంట్స్ మాత్రమే తీసుకున్నారు. దీంట్లో వాళ్లకు డైరెక్ట్గా అకౌంట్లలో కూడా పడిపోయింది. తర్వాత బడ్జెట్ అలొకేషన్ చూసుకుంటే ఇక్కడ టీడీపీ కూటమి హయాంలో 9,407 కోట్ల రూపాయలని ఇక్కడ బడ్జెట్ పెడితే గత ప్రభుత్వము 6,000 నుంచి 6,500 కోట్ల రూపాయలు అంటే 3,000 కోట్ల రూపాయలు అత్యధికంగా ఇక్కడ టీడీపీ అయితే బడ్జెట్లో అయితే తీసుకొచ్చింది. ఇక డైరెక్ట్ బెనిఫిట్స్ టు ఆధార్ లింక్ ఉన్న అకౌంట్లలోనే పడితే ఇక్కడ కూడా డైరెక్ట్ ఆధార్ లింక్ ఉన్న అకౌంట్లలో డైరెక్ట్గా డబ్బులు అయితే వేశారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత మనం ఒక్కసారిగా తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ గత 10 ఏళ్ల పాలనను ఎలాగైనా సరే కేసీఆర్ అధికారంలోకి రాకూడదు, ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీలని తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ మెయిన్గా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అమలు కాని హామీలని ఎన్నో తీసుకొని వచ్చింది. దాంట్లో మనం మాట్లాడుకుంటే మహాలక్ష్మి పథకం, ఇక్కడ మహాలక్ష్మి పథకం సక్సెస్ అయ్యింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే బహిరంగ సభల్లో చెప్తుంది. కానీ ఇక్కడ మహాలక్ష్మి పథకం అంటే కేవలం ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాదు. ఇక్కడ 2,500 మంత్లీ అసిస్టెంట్ ఫర్ ఉమెన్ ఇంట్లో ఉన్న మహిళలకు దాదాపుగా 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది. తర్వాత ఎల్పిజి సిలిండర్లు దాదాపుగా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని కూడా మరొక హామీ అవుతుంది. తర్వాత దాంట్లోనే ఫ్రీ బస్ ట్రావెల్ టీఎస్ఆర్టీసీకి సంబంధించి ఇచ్చింది. అయితే ఇక్కడ కేవలం ఈ ఫ్రీ బస్ అనేది మాత్రమే సక్సెస్ఫుల్గా ఇక్కడ మహాలక్ష్మి పథకంలో రన్ అవుతుందనే చెప్పుకోవాలి. ఇక ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాలా చోట్ల కూడా తమకు సబ్సిడీ డబ్బులు అకౌంట్లలో పడట్లేదు అని చెప్పి కూడా చాలా వరకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. కానీ 2,500 స్కీమ్ని మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ తర్వాత రైతు భరోసాకు సంబంధించి
యాన్యువల్ సపోర్ట్ టు ఫార్మర్స్ అండ్ లేబర్స్, కౌలు రైతులతో పాటు రైతులకు కూడా మంచి చేస్తాము. అంటే గతంలో కేవలం రైతులకు మాత్రమే అకౌంట్లలో డబ్బులు ఇస్తే ఈసారి మేము కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంట్లో 15,000 రూపాయలు ఫార్మర్స్కి పర్ ఇయర్ ఇస్తాము, దాంట్లో 12,000 రూపాయలేమో ఇన్వెస్ట్మెంట్కి, 3,000 రూపాయలు బోనస్ అని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఇక్కడ మొదటి విడతగా డుమ్మా కొట్టిన తర్వాత కేవలం 3 విడతల్లో ఇప్పటికీ 2 విడతలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అది కూడా కేవలం 12,000 రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్లలో పడ్డాయి అని చెప్పి ఇక్కడికి ఫిర్యాదులు చాలా వరకు అయితే ఉన్నాయి. ఇక తర్వాత మనం గృహజ్యోతి, ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ హౌస్ హోల్డ్స్ 200 యూనిట్ల వరకు గృహానికి సంబంధించి ఫ్రీ యూనిట్స్ ఇస్తాము అని చెప్పి. అయితే ఈ మధ్యనే మరొక టాపిక్ కూడా బయటికైతే వస్తుంది. ఏదైతే అంటే ఒక ఇంటికి ఫ్రీ యూనిట్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో కనుక ఎప్పుడైనా 201 యూనిట్లు కనుక వస్తే ఈ ఫ్రీ యూనిట్ ఏదైతే గృహజ్యోతి పథకం ఉందో ఆ పథకాన్ని పూర్తిగా తగ్గించి అంటే ఇంప్లిమెంట్ చేయరు. ఇక ఆ ఇంటికి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కరెంట్ ఛార్జెస్ కట్టుకోవాలి అనేది ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి ఇది ఎంతవరకు అనేది వెయిట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఈ గృహజ్యోతి పథకం కూడా కొద్ది వరకు తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిసారి ప్రచారంలో చెప్పుకునేది మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము అని. ఆ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి టోటల్గా ఇప్పటి వరకు 5 లక్షల ఇండ్లు మేము కన్స్ట్రక్షన్ చేశాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తర్వాత ఇక్కడ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళందరికీ కూడా 250 స్క్వేర్ యార్డ్స్కి సంబంధించి భూమిని కూడా మేము ఇస్తాము అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఈ హామీ నెరవేరలేదనే చెప్పుకోవచ్చు. ఇక ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా వరకు రాలేదు, పబ్లిక్ కూడా చాలా వరకు అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళకే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు అనే ఒక టాక్ కూడా బయట వినిపిస్తుంది. ఇక మరోవైపు యువ వికాసం, ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ప్రతి బహిరంగ సభలోనూ తెలంగాణ పార్టీ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను స్కిల్ డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తాము, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ప్రారంభిస్తాము అని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. దానికోసం అని చెప్పే విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫీజు కానీ, బుక్స్ కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కానీ, లేదంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కానీ మేము ఫెసిలిటీ ఇస్తాము అని ప్రతిసారి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అయితే ఇక్కడ కార్డ్ ఇష్యూ టు 10 lakh స్టూడెంట్స్ ఇన్ జూన్ 2025 అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఇక్కడ నిజంగా ఎంతమంది అర్హులయ్యారు, ఆ కార్డులు ఎంతమంది పొందారు, వాళ్ళ లిస్టులు మాత్రం ఎక్కడా కూడా వెబ్సైట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పొందుపరచడం లేదు. ఇక నెక్స్ట్ లాస్ట్ చేయూత, ఎవరంటే ఇంట్లో ఉన్నటువంటి అంటే దాదాపుగా ఏజ్ పైబడిన వాళ్లకు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాము, ఎల్డర్లీ అండ్ విడోస్కి కానీ, డిజబుల్డ్ పీపుల్ కానీ అంటే వికలాంగులకు కానీ, ఇంట్లో ఒంటరి మహిళలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ దాదాపుగా ఇక్కడ పెన్షన్ రూపంలో 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ హామీ నెరవేరలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పెన్షన్లు మంజూరు చేసేదో ఆ హామీ మాత్రమే ఇప్పటికీ కూడా మెన్షన్ అవుతున్నాయి. దాదాపుగా కూటమి పార్టీకి చూసుకుంటే 11,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా వరకు పథకాలని ఇక్కడ కూటమి పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది ఇక్కడ అంటే తెలంగాణకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు మాత్రమే లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏ పథకాలను కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతున్నారు, నన్ను కోసుకొని తిన్నా, నన్ను నిలువునా చీల్చిన, నన్ను ఏం చేసినా సరే తెలంగాణలో రూపాయి కూడా లేదు, నాకు అప్పు పుట్టట్లేదు, బయటికి వెళ్తే నన్ను దొంగలాగా చూస్తున్నారు అని. నిజంగానే తెలంగాణకు ఈ పరిస్థితి రావడానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూటమి పార్టీ కొన్ని వరకు సక్సెస్ అయ్యింది పథకాల్లో, ఇక రాబోయే రోజుల్లో ఇంకా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం తెలంగాణలో ఒక రకమైన వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది.